మిస్సమ్మ, మిస్సమ్మ, ఇది కళ నిజమా? మీరు నిజంగా వచ్చారా? నేను చూస్తున్నది భ్రమ కాదు కదా? మిమ్మల్నే కదా? నీ ఎదురుగా చెట్టంత మనిషి కనబడుతుంటే బ్రహ్మ అంటవేంది రాతోడ్? మన బాగినే. ఎన్ని రోజులైంది మిస్సమ్మ మిమ్మల్ని చూసి? చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? నాతో చెప్పకుండా, నాకు కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు? అంత కష్టమే వచ్చింది మిస్సమ్మ. మిస్సమ్మ, సారు పిల్లలు ఎంత బాధపడ్డారో తెలుసా? ఇప్పటికీ మీకోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఈ అజ్ఞాతవాసం? ఎందుకు ఈ వనవాసం? ఏమైంది మిస్సమ్మ? దీనంతటికీ కారణం ఆ మనోహరి రాతోడ్. తను నన్ను ఆయన్ని విడదీసింది. ఈ బిడ్డ జాతకరీత్యా పెద్ద పాపకి ప్రాణగండం 7 ఏళ్ల పాటు ఉంటుంది. మీరు ఎక్కడున్నారు? మీ కుటుంబ సభ్యులకు తెలియకుండా అజ్ఞాతవాసం చెయ్యాలి. పంతులతో అబద్ధపు జాతకం చెప్పించి, అమ్ముపై రాబందుతో దాడి చేయించి, మిమ్మల్ని భయపెట్టి దూరంగా వెళ్ళిపోయేలా చేసిందా? ఆ రాక్షసుని ఏం చేసినా పాపం లేదు. ఇప్పుడే వెళ్ళి ఆ దుర్మార్గురాలి అంతు చూస్తాను. దాన్ని నా చేతులతోనే కాల్చి చంపుతాను. ఆగురాతో, ఆ పని నేను చేయలేక కాదు, దేనికైనా టైం రావాలి. ఇంకెన్ని రోజులు దాన్ని భరిస్తారు మిస్సమ్మా? ఇంకెన్ని తప్పుల్ని క్షమిస్తారు? ఆ రాక్షసి అరుంధతి మేడంని చంపేసింది. మిమ్మల్ని భయపెట్టి సారుకు దూరం చేసింది. ఈ 5 ఏళ్ళు పిల్లల్ని రాచి రంపాన పెట్టింది మిస్సమ్మ. మీరు లేరన్న బాధతో సారు కుంగిపోయారు. పాపం, అసలే తల్లి లేని పిల్లలు మీరు కూడా లేక అల్లాడిపోతున్నారు. స్వర్గం లాంటి ఆ ఇంటిని ఆ రాక్షసి నరకం చేసింది మిస్సమ్మ.